కూడా జాగ్రత్తగా చదివాను నేను. బిల్లు నంబర్ 3లో మరి ఇందులో ప్రత్యేకంగా 4, 5, 6, 7 చాలా కీలకమైన సెక్షన్స్. ఈ సెక్షన్స్ గుండెకాయ లాంటివి మొత్తం చట్టానికి చాలా స్పష్టంగా రిజర్వేషన్ ఆవశ్యకతను కూడా ఇందులో స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో వివరించడం జరిగింది. ఇవన్నీ చదివినప్పుడు 4, 5, 6, 7 చదివినప్పుడు ఈ రిజర్వేషన్ల ఆవశ్యకత మాత్రమే కాదు, అవి సాధించుకున్న తర్వాత బీసీల మధ్యన ఎట్లా పంపకం జరుగుతాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా బిల్ నంబర్ 4లో కూడా సెక్షన్ 4 చాలా కీలకమైనటువంటిది. దాంట్లో కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి అమలుకు సంబంధించి చాలా స్పష్టత ఉంది. వీటికి నేను స్పష్టమైన మద్దతు తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగం దీనికి ఒక భూమిక కల్పించింది. ఇందులో స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో ఆ భూమికను కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఆర్టికల్ 15 ఇందులో చాలా కీలకమైనది. ఆర్టికల్ 15 ఇవాళటి చట్టాలకు ప్రాతిపదికగా నిలుస్తుంది. అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసేటప్పుడు దీనికి ప్రధానంగా మనం ఒకటి కోరుకోవాల్సి వస్తే ఏం కోరుకోవాలి అని ఆయన స్పష్టంగా రాసుకోవటం జరిగింది. అందులో వారు చాలా స్పష్టంగా రాసింది స్టేట్స్ అండ్ మైనారిటీస్లో చాలా స్పష్టంగా రాసింది ఏమంటే మనుషుల మధ్య సమానత్వం చాలా కీలకం. సాంప్రదాయకమైన భారతదేశం పుట్టుక హోదా ప్రాతిపదికగా మనుషుల మధ్య తారతమ్యాలను సృష్టించింది, తారతమ్యాలను పాటించింది. వాటిని రద్దు చేసి మనిషికి సమాన ప్రాతిపదికను కల్పించేటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలన్నది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్లో కూడా అది చాలా కీలకమైన అంశంగా ఉంటుంది. అప్పుడు దాంట్లో వాటి అన్నింటి ఆలోచనల నుంచి వచ్చినటువంటిదే ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 సమానత్వాన్ని ప్రసాదిస్తున్నది. సమానత్వం మిగతా భారత ప్రపంచ రాజ్యాంగాల్లో ఎక్కడా లేని విధంగా సమానత్వాన్ని నిర్వచించటం జరిగింది. సమానత్వం అంటే కేవలము చట్టం ముందు సమానులు అని ప్రకటించటమే కాక, చట్టం ముందు సమానులు మాత్రమే కాదు, చట్టం సమాన రక్షణ కల్పించాలి, పబ్లిక్ స్థలాలలో సమాన అవకాశాలు ఉండాలి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉండాలి, ఉపాధి దగ్గర సమాన అవకాశాలు ఉండాలి అని చాలా విపులీకరించడం జరిగింది. దానికి ఆచరణాత్మక రూపం కల్పించడానికి రిజర్వేషన్లు అనేవి ఒక సాధనంగా మనకు ముందుకొచ్చాయి. అది మనం ఇవాళ ప్రధానంగా గ్రహించవలసిన అంశం. రిజర్వేషన్ల ద్వారా మాత్రమే ఈ అసమానతలను రూపుమాపి సమానత్వానికి ఆచరణ రూపం ఇవ్వగలమనేది ఇవాళ భారతదేశంలో అందరూ కూడా గుర్తించారు. నిజానికి అందులో వెనుకబడిన తరగతులను మాత్రమే ఉందని ఇంతకుముందు మన మిత్రులు ప్రస్తావించారు. కానీ రాను రాను కోర్టులు వెనుకబడిన తరగతులంటే వెనుకబడిన కులాలే అని చాలా స్పష్టంగా నిర్వచించాయి. కాబట్టి దాంట్లో ఇవాళ ఇంకా అనుమానాలకేమీ ఆస్కారం కూడా లేదు. చాలా స్పష్టంగా ఈ వెనుకబడిన కులాలకి ఈ రిజర్వేషన్లు కల్పించాలి. ఈ రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగాన్ని రాసిన తర్వాత అంబేద్కర్ స్పష్టంగా ఒక ప్రకటన చేస్తారు. అధ్యక్ష, వారు చెప్పిన మాట ఏమిటంటే, మనం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి రాజకీయ సమానత్వానికి సామాజిక ఆర్థిక రంగంలో ఉన్న అసమానతలకు మధ్యన ఒక వైరుధ్యం ఉంది. రాజకీయ రంగంలో ప్రసాదించిన సామాజిక ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం సామాజిక ఆర్థిక రంగాలకు కూడా వర్తింపజేయాలి, విస్తరింపజేయాలని చెప్పి అంబేద్కర్ చాలా స్పష్టంగా పేర్కొంటాడు. అది విస్తరించగలిగినప్పుడే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా నిలబడగలుగుతుంది అని. ఆ ప్రజాస్వామ్య దేశంగా నిలబడటానికి ఈ రిజర్వేషన్లను వర్తింపజేయటం తప్ప మరొక మార్గం ఏమీ లేదు. వాటి ద్వారా మాత్రమే భాగస్వామ్యం కల్పిస్తాం. కాబట్టి రిజర్వేషన్లకు అమెరికాలో ఉన్నటువంటి అక్కడ ఉన్న రిప్రజెంటేషన్ పద్ధతి మధ్యన తేడా ఉంది, తారతమ్యం ఉంది. భారతదేశంలో ఇది ప్రజాస్వామ్యాన్ని విస్తరించి అధికారంలో సామాజిక జీవితంలో భాగస్వామ్యాన్ని కల్పించే లక్ష్యంతో ఇక్కడ రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టే మనం మళ్ళీ ఇంకా అనుమానాలు ఏమీ అవసరం లేదు. ఆ సూత్రం ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను వర్తింపజేయటం, విస్తరింపజేయటం అనేదే చాలా కీలకం.
దాన్ని ఇవాళ మనం సీరియస్గా అమలు చేయటానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అసమానతలే చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇంతకుముందు చాలా అంశాలు వివరించటం జరిగింది. ఒక అంశం నేను ప్రధానంగా ప్రస్తావించదలిచిన, ఆదాయపరంగా అసమానతలు చూసిన దానికన్నా సంపద పరంగా అసమానతలు చూస్తే ఇంకా తారతమ్యాలు కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. అట్టడుగున ఉన్నట్టు 50% మంది ప్రజలకు ఆదాయంలో 15% దొరుకుతున్నది, కానీ సంపదలో 6.4% ఉన్నది. చాలా అత్యంత సంపన్నులైన 10% మందికి ఆదాయంలో 57% వస్తే సంపదలో 65%. అత్యంత సంపన్నులైన 1% మందిని చూస్తే వాళ్లకు ఆదాయంలో 22%, కానీ సంపద మొత్తం 40%, అంటే ఆస్తులు 40% వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇంతటి తీవ్రమైనటువంటి తారతమ్యాలు, ఈ తారతమ్యాలు కులమనే వ్యవస్థ ద్వారా ఎప్పుడైతే అవి బలపడిపోయి బాగా స్థిరపడిపోయి ఉంటాయో, ఆ స్థిరపడిపోయినటువంటి ఈ అసమానతలను రూపుమాపటం ఇవాళ చాలా కీలకం. ఇవాళ తెలంగాణ పోరాటం జరిగినప్పుడు ఒకే మాట అందరం అనుకున్నది, తెలంగాణ ఏర్పడితే ఈ అసమానతలు తొలగుతాయి, సమానత్వం సాధించుకోవచ్చును అన్నది ఆ రోజుల్లో కలిగిన ఆలోచన. దానికి కారణం లేకపోలేదు. బాగా సంపన్నులు ఉన్నటువంటి వాళ్ళు అంతా ఎక్కువ భాగం ఆంధ్ర ప్రాంతం నుంచి, మరి ఆ పెత్తనంలో మనకు తెలంగాణకు దక్కవలసినటువంటి న్యాయం జరిగే అవకాశం లేదు అని ఆ రోజుల్లో భావించడం జరిగింది. అందుకని ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఏర్పడితే ఇక్కడ ఉన్న వెనుకబడిన తరగతులకు కానీ ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేక న్యాయం చేకూర్చుకోవటానికి మనకు ఒక అవకాశం కలుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఇలా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ రకంగా చేసినాం, దాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయనే దానికంటే ఇవాళ మనకు ఒక సామాజిక ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన సమాచారం అందుబాటులో ఉంది. ఆ సమాచారం ఆధారంగా ఏ కారణం చేత 42% వచ్చిండ్రో కానీ లెక్క ప్రకారం అయితే అది 56% ఉండాలి. కానీ 42% ఇవాళ ప్రభుత్వం అన్నీ ఆలోచించి నిర్ణయించింది కాబట్టి దానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూనే ఒక మాట ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను గట్టిగా నొక్కి చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ప్రజాస్వామ్య విస్తరణకు ఇది మార్గము అనేది మనం గ్రహించాలి. అంబేద్కరు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ నిజానికి అందరం కనుక జాగ్రత్తగా చదివితే అందులో ఒక మాట చాలా గట్టిగా చెప్తాడు, కుల అంతరాలు తొలగిపోయి మనం ఒకటి కాగలిగితే భారతదేశం ఎంత బలమైన జాతి కాగలుగుతుంది. అట్లా ఒక బలమైన జాతిగా ఎదగటానికి ఈ అంతరాలు తొలగిపోవటం అనేదే చాలా కీలకం. ఇప్పటికీ సామాజిక జీవితంలో మనకు సమాన భాగస్వామ్యం లేదు, సమానమైన అవకాశాలు దక్కట్లేదు అనేది 100% వాస్తవం. ఈ వాస్తవాలను గ్రహించినప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు లేవా అంటే వాళ్ళకు రావాల్సిన వాటా కూడా ఈ మధ్యన గుర్తించి కల్పించడం జరుగుతున్నది. మిగతా వెనుకబడిన తరగతులకు వాళ్ళ వాటా ప్రకారం న్యాయం చేకూర్చడానికి ఉన్న అవకాశాలు చాలవు. కాబట్టి ఎక్కువ మందికి ఈ అవకాశాలు చేరాలంటే ఆ రిజర్వేషన్లను విస్తరించడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఇది చాలా దూరదృష్టితో ఆలోచన చేసి మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నా.